నారాయణలో రాష్ట్ర స్థాయి 32వ న్యూరోకాన్ సదస్సు ప్రారంభం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరోకాన్ సదస్సును ఈ రోజు నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. నెల్లూరు న్యూరో క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్, ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి, అలాగే రాష్ట్ర న్యూరో సైన్సెస్ అసోసియేషన్ తరపున నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ మేము నలుగురం కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందుకు సహకరించిన డాక్టర్ పొంగూరు నారాయణకి మరియు వైద్యులకు, వైద్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర స్థాయి సదస్సును 2007 మరియు 2017లో నిర్వహించామని, ఇప్పుడు మూడోసారి నిర్వహిస్తున్నామని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు 600 మందికి పైగా వైద్యులు, 70 మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన 32nd ఏపీ న్యూరోకాన్ స్టేట్ కాన్ఫరెన్స్కు, తర్వాత విక్రమ్ సోంపూర్ తరపున, నారాయణ మెడికల్ కాలేజ్ తరపున, మా ఆర్గనైజేషన్ తరపున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్కు, ఫ్యాకల్టీకి, ప్లస్ పత్రికా సిబ్బంది, మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు అంటే జూలై 4th to 6th మనము ఏపీ న్యూరోకాన్ 2025 నెల్లూరు జరుపుకుంటున్నాము. సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో ఫస్ట్గా జూలై 4th రోజు ఈరోజు వర్క్షాప్స్ చేస్తున్నాము. వర్క్షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎపిలెప్సీ కండిషన్స్కు మనం చాలామంది మందులు ట్యాబ్లెట్స్ రాస్తూ ట్రీట్ చేస్తుంటాము. అలాంటి మందులతో ట్యాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కాని పేషెంట్స్కి అందరికీ కూడా ఎపిలెప్టీ సర్జరీస్ అని చేస్తాము. సో ఆ ఎపిలెప్టీ సర్జరీస్ న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్స్ ఎలా చేసుకుంటారు, ఎలా తీసుకుంటారు అని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పడుతుంది. అంటే కొన్ని పేషెంట్స్ అంటే మనము పేషెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కోసము ఒక వర్క్షాప్లో కండక్ట్ చేసి డిజార్డర్స్ కానీ, హెడేక్స్ మీద కానీ, తర్వాత న్యూరోసర్జరీకి సంబంధించి వేరే టాపిక్స్ మీద కూడా ఆ టాపిక్స్లో మన నిష్ణాతులు కూడా స్పెషల్గా ఎలా చేస్తున్నాము డెవలప్మెంట్ చెప్పడం కోసం చేస్తున్నాం. బేసిక్గా వాట్ ఈస్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ, అవన్నీ అందరితో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న కాన్ఫరెన్స్. సో దీంతోపాటు మనకు పీజీస్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నిటికీ మనకు పర్మిషన్ ఇచ్చి ఈ నెల్లూరులో విక్రమ్ సోంపూర్ క్లబ్ తరఫున ఏపీ న్యూరో సైన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా విక్రమ్ సోంపూర్ క్లబ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ మాకు నారాయణ మెడికల్ కాలేజ్లో జరగడానికి, తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ కల్పించిన మా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నారాయణ మేనేజ్మెంటు, నారాయణ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్, అట్లాగే కిమ్స్ హాస్పిటల్, తర్వాత అపోలో హాస్పిటల్స్, మన మెడికవర్ హాస్పిటల్స్, వేరే స్కాన్ సెంటర్సు, చాలామంది న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్స్ అందరూ నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో ఈ ప్రోగ్రామ్ చేసేందుకు తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది థర్డ్ టైం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అనేది. అంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు 2006లో చేశాము, 2017లో చేశాము, ఇప్పుడు 2025లో చేస్తున్నాము. ఈ 25 ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంపత్ సార్ ఉన్నాడు. అలాగే సైంటిఫిక్ కమిటీ చైర్మన్గా డాక్టర్ రమణమూర్తి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఉన్నారు. సో ఏ కాన్ఫరెన్స్ అయినా కూడా వార్షిక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ వార్షిక సదస్సులో బేసిక్గా మనకు ఎప్పుడెప్పుడు ఆ సంవత్సరంలో కానీ, అంతకుముందే కానీ కొత్త ఇన్వెన్షన్స్ కానీ, కొత్త అయినటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా వచ్చినాయా, అవి పేషెంట్స్కి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనే విధంగా ఈ చర్చ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్లో. సో ఇది ఇవాళ, రేపు, ఎల్లుండి జరుగుతుంది. దీంట్లోనే ఒక 70-80 పరిశోధాత్మక పత్రాలు అంటాం, సైంటిఫిక్ పేపర్స్ అంటాం. ఆ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది, వాటి మీద డిస్కషన్ ఉంటుంది. సో అల్టిమేట్గా వీటిల్లో వచ్చేది పేషెంట్స్కి మనం ఎంతవరకు హెల్ప్ చేసేదానికి, ఎంతవరకు న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది ఉపయోగపడేదానికి ఈ సదస్సులన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇంత ఖర్చు పెట్టి కూడాను. ఇది శ్రమ. తెలంగాణ 50 మెంబర్స్ ఉన్నాం న్యూరో క్లబ్లో. వీళ్ళందరి సమిష్టి సహకారంతోనే ఇది జరుగుతుంది. వెంకటరమణమూర్తి, ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ కాన్ఫరెన్స్కి రావడం అనేది జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమారు, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా ప్లాన్ చేసి, సైంటిఫిక్ కమిటీలో నేను, డాక్టర్ అనంత సాయి కిరణ్ న్యూరో సర్జన్, ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్, మేము నలుగురం కూడా కలిసి ఈ కాన్ఫరెన్స్ని చాలా జాగ్రత్తగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో మూర్ఛ వ్యాధుల మీద,
ముఖ్యంగా సెమినార్ అనేది జరుగుతుంది. తర్వాత తలగాయాలు, బ్రెయిన్ ట్యూమర్స్, చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు, వెన్ను సంబంధిత సమస్యలు, వాటిల్లో అధునాతన పద్ధతుల్లో ఎండోస్కోప్స్ ద్వారా వాటికి వెన్ను సమస్యలకు వైద్యం చేసే విధానాల గురించి వివరంగా చర్చించడం అనేది జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా స్పీకర్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పడుతున్నారు. అన్నిటికంటే మించి మన కొత్త విజ్ఞానం